నువ్వు అన్నం తింటల్లా, బ్రాందీ షాపులో పావలా వాటాలు తింటున్నావు. లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసగంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. బందరకోటలో ఉప్పుడికి 9.5 ఎకరాలు, ఎకరం 2 కోట్లు పెట్టి కొని ఐస్ ఫ్యాక్టరీ కడుతున్నావు. అన్నం తింటల్లా. ఇలాంటి కొన్ని ఆరోపణలు చేసిన ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. ఒక చేతగానే దద్దున్నా, ఇందులో దమ్ముంటే నువ్వు మగడైతే వచ్చి ప్రూవ్ చేయమని చెప్పాను. నేను బియ్యం బొక్కాడో లేదని అడిగా. 8,000 బస్తాలు పోయినాయి. నిజంగా బుక్ ఉంటే మీ ప్రభుత్వమే ఉంది కదా సార్, ఎంక్వైరీలు అయితే పెట్టాలి. మరి కోర్టుకెళ్ళి తెచ్చుకున్నాడు కదా, కోర్టుకెళ్ళి బెయిల్ ఎందుకు తెచ్చుకున్నాడు? భార్య మీద పేరు మీద పెట్టి తిన్నాడు సిగ్గు లేకుండా. నేను బై బర్త్ నేను వ్యాపారంలోనే పుట్టాను. పేర్ని నాని గారికి ఏ రకమైన చెప్పానండి, ఏ వ్యాపారం చెప్పానండి. ఆయన కాదు, వాళ్ళ నాన్నకు ఉందని చెప్పానండి. ఎఫిడేవిట్స్ లో చూపించినటువంటి అన్ని దోపిడీ. గోడౌన్ ఎలా కట్టాడు, హైదరాబాద్ లో ఇళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చాయంటారు మీరు? మీ ఆరోపణలు ఏంటి? తెలిసింది కాబట్టి 50,000 ఓట్లతో ఓడగొట్టారు బందర్లో. సిగ్గు లేకుండా వాళ్ళ మనిషికి దేవాలయం భూమి నేను అడిగాం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, మంత్రిగా ఉన్నప్పుడు స్థలం రిజిస్టర్ చేసుకున్నాడు, ఎండోమెంట్ ల్యాండ్. అవసరం లేకపోయినా ఆక్షన్ పెట్టి కొనుక్కున్నాడు. వాళ్ళ భార్య పేరున, వాళ్ళ మామయ్య పేరున. బాబు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడా? ఆయన కుటుంబం గురించి మాట్లాడతాడా? ఈయన కుటుంబం గురించి మాట్లాడితే తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాడు? ఈ కుటుంబాలను తిట్టే సంస్కృతి మొదటి నుంచి అయితే లేదు, రీసెంట్ గా చాలా ఎక్కువ అవుతా ఉన్నాయి. చూసాం కదా, మొన్న బాబు గారు కూడా జగన్ గారి భార్య మీద పెడితేనే మా పార్టీ కార్యకర్తలను తీసుకెళ్ళామని పెట్టారు. అంటే ఆడవాళ్ళని గౌరవించాలి. ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. అప్పుడున్న రాజకీయ జీవితం కొల్లు రవీంద్ర గారిది ప్రారంభించినప్పటి నుంచి టిల్ డేట్ వరకు ఈ 20-25 సంవత్సరాల అనుభవంలో ఏం నేర్చుకున్నారు? ఖచ్చితంగా ప్రజలకు ఏదో చేయాలనే తపంతో వస్తాం. పేద ప్రజల అండ గుండె కొల్లు రవీంద్రన్న మరిచిపోలేమన్నా ఆపదలో ఉన్నామన్న. చాలా నిరాశ, నిస్పృహలు చూసిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి సందర్భాలలో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారంటే చెప్పు. మంచి చేయాలని చూసే ఫ్యామిలీ, అలాంటిది నా మీద మర్డర్ కేసు పెట్టారు. మీ ప్రమేయం ఏం లేదా మరి? ఆ రోజు నా పిఏ గారి త్రూ లీక్ అయిందని చెప్పేసి వచ్చిన ఆరోపణలు. ఇప్పుడు యాక్చువల్ 2013లో వాళ్ళు మర్డర్ చేశారు. 2014లో నేను వాళ్ళకి చెప్పాను, మీరు గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పి. ఎవరైతే చనిపోయాడో వాళ్ళ భార్యని మొట్టమొదటి నుంచి బలహీన వర్గాలు టీడీపీతో ఉన్నారు. వాళ్ళకు గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళని అణిచేయాలని చెప్పి ఆ లీడర్స్ని కొట్టడం మొదలుపెట్టారు. ఫస్ట్ అచ్చెన్నాయుడు గారితో స్టార్ట్ చేశారు, తర్వాత నన్ను, తర్వాత కొంతమంది దాడులు, ఆస్తులు లాక్కోవడం, తోట చంద్రయ్య అని చెప్పి నడి రోడ్డు మీద పేక్కొచ్చారు. రేపల్లిలో ఒక ముక్కు పచ్చలాన్ని చిన్న పిల్లవాడు అమర్నాథ్ గౌడిని, అతను అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అతను వెళ్ళి ఇంట్లో చెప్పాడు. అతని మీద పెట్రోల్ బస్తాలు పెట్టేశారు. మరి వైఎస్ఆర్సీపీ అంతగా ప్రధానంగా అపోజ్ చేయడానికి గల కారణాలు కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి డెవలప్మెంట్ జరగడం, ఆంధ్ర రాష్ట్రం జరగడం అసలు ఇష్టం లేదు. అతను ఆల్మోస్ట్ బెయిల్ రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఎంతకాలం పాటు ఉన్నారు సార్ జైలు? 54 days, 54 రోజులు ఉన్నారు. ఆల్మోస్ట్ బాబు గారు అంత ఏదో సెంటిమెంట్ ఉన్నట్టుంది. ఒక రోజైతే తీసుకెళ్లి చీకటి గదుల్లో పెట్టేశారు. ఏదైనా చేస్తారు, చేసుకోమన్నాం. పోలవరం 90% కంప్లీట్ చేశారని ఆయన క్లెయిమ్ చేశారు. వచ్చే సంవత్సరంలో మీరు దాన్ని ఓపెనింగ్ పెట్టారు. 2027కి పోలవరం 100% గ్రావిటీతో వాటర్ రాబోతుంది. పెద్దానికి వెళ్ళి అక్కడ లాలుచి పడతాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సాష్టాంగ పడతాం తప్ప ఏం చేశాడు? రాష్ట్రానికి ఏం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి? అత్యధికంగా కష్టపడుతున్న మినిస్టర్ ఎవరు? ఏ మినిస్ట్రీ బాగా పనిచేస్తుంది? నంబర్ 1 ర్యాంక్ లో ఏ మినిస్ట్రీ ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ లో మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన తర్వాత ఉన్న మినిస్ట్రీ, టాప్ లో ఉన్న మినిస్ట్రీ ఓపెన్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు.